అందరికీ నమస్కారం. నేను తేజస్విని, న్యూట్రిఫిల్ నుంచి న్యూట్రిషనిస్ట్. ఆఫీస్ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ హెల్తీగా ఎలా తినాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజుల్లో చాలామంది ఆఫీస్ ఉద్యోగులు ఎప్పటికప్పుడుకు అలసిపోతున్నారు. శక్తి ఇంకా ఫోకస్ తగ్గడం, బరువు పెరగడం, తలనొప్పులు, ఎక్కువసేపు కూర్చోవడం, భోజనం మానేయడం మరియు ఎక్కువ కాఫీ తాగడం వల్ల మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని నెమ్మదిగా తగ్గిస్తున్నాయి. మీకు తెలుసా? మీ శక్తి, ఫోకస్ ఇంకా మెటబాలిజం ఆఫీస్ సమయంలో మీరు తినే ఆహారం మీద ఆధారపడి ఉంటాయి. ఫ్యాన్సీ డైట్స్ అవసరం లేదు. ఆఫీస్లో సరైన ఆహారం ఎంపికలు చాలు. ఉదయం నానబెట్టిన బాదం మరియు వాల్నట్ ద్వారా మీ రోజుని ప్రారంభించండి. ఆ తర్వాత మిల్లెట్ దోశ, ఇడ్లీ లేదా మిల్లెట్ పొంగల్ లాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. దానితో పాటు గుడ్లు లేదా పన్నీర్ ముక్కల్ని తీసుకోండి. దీనివల్ల ఆకలి లేకుండా ఫోకస్ను పెంచుతుంది. మధ్యాహ్నం భోజనం కోసం సమతుల్యమైన ఆహారం ఎంచుకోండి. రైస్ లేదా రోటీ, పప్పు, కూరగాయలు, పెరుగు లేదా మజ్జిగ, ఇంకా వీటితో పాటు దోసకాయ మరియు క్యారెట్ వంటి సలాడ్స్ తీసుకోండి. ఆఫీస్ స్నాక్స్ కోసం జంక్ ఫుడ్, కాఫీ బదులు వేయించిన శనగలు, గింజలు, విత్తనాలు అనగా ఫ్లాక్స్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, బాదం ఇంకా పండ్లు, మకానా తినండి. ఇవి ఆకలిని తగ్గిస్తాయి. నీరు చాలా ముఖ్యం. కొంచెం నీరు తక్కువైనా అలసట, తలనొప్పులు వస్తాయి. అందుకే క్రమం తప్పకుండా నీరు త్రాగండి. గుర్తుంచుకోండి, ఆఫీస్లో ఆరోగ్యమైన ఆహారం అంటే మెరుగైన శక్తి, మెరుగైన దృష్టి.